హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా స్పెషల్ బగారా రైస్. దానికోసం పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కట్ చేసి పక్కన పెట్టింది మా అమ్మ. తర్వాత మసాలా దినుసులన్నీ బగారాకు సంబంధించినవి పక్కన పెట్టుకుంది. నెక్స్ట్ బాస్మతి రైస్ని కడిగి 1 అవర్ ముందే నానబెట్టి పెట్టింది. మంచిగా నానిపోయినాయి అవి. నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నె తీసుకుంది మా అమ్మ. అందులో కొంచెం ఆయిల్ వేసింది. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు అన్నీ వేయాలి. అవి కొంచెం మంచిగా వేగాలి. మంచిగా వేగిన తర్వాత కొంచెం వేగేదాకా కలుపుకోవాలి. వేగిన తర్వాత అందులో ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అన్నీ వేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. అన్నీ వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని అవి కొంచెం వేగాలి. వేగిన తర్వాత మెజర్మెంట్ కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. మనం ముందు వేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ నెక్స్ట్ మనం ఏ గ్లాస్తోనైతే బియ్యం మెజర్మెంట్ తీసుకున్నామో దాంతో వాటర్ పోసుకోవాలి. వాటర్ వచ్చాక ఇట్లా మంచిగా బాయిల్ కావాలి. అందులో మనం వేసినవన్నీ మిక్స్ కావాలి. తర్వాత అందులో రైస్ వేసి 1-2 సార్లు ఇట్లా కలపాలి. ఎందుకంటే చాలాసేపు కలిపితే బాస్మతి రైస్ కాబట్టి బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఫైనల్గా బగారా రైస్ అయితే రెడీ అయింది. నచ్చితే లైక్ చేయండి.